భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికల్లో సంజయ్ సింగ్ ఘన విజయం సాధించారు. సంజయ్కు 40 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి అనితా షియోరాన్కు కేవలం 7 ఓట్లకే పరిమితమయ్యారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో WFI అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బ్రిజ్ భూషణ్కు సంజయ్ సింగ్ అత్యంత వీరవిధేయుడిగా చెబుతారు. దీంతో బ్రిజ్ భూషణ్పై పోరాడిన రెజ్లర్ల భవితవ్యం ఎలా ఉండబోతోందనే చర్చ జోరుగా సాగుతోంది. WFI గత పాలకవర్గంలో సంజయ్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. దశాబ్ద కాలం పాటు యూపీ రెజ్లింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. మరోవైపు WFI ప్రెసిడెంట్ గా సంజయ్ సింగ్ ఎన్నికపై ఆనందం వ్యక్తం చేశారు బ్రిజ్ భూషణ్. 11 నెలల తర్వాత జరిగిన ఈ ఎన్నికల ఫలితాల్లో న్యాయం గెలిచిందన్నారు. పిల్లల కోసం కొత్త సమాఖ్యను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అటు WFIలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించి వీలైనంత త్వరగా అనుకూలమైన క్రీడా వాతావరణాన్ని సృష్టించే దిశగా కొత్త పాలక మండలి పనిచేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ పోటీని స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ తీవ్రంగా వ్యతిరేకించారు. మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లేదా ఆయన సహచరులు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశించాలని క్రీడల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసినా చివరకు ఆయన పోటీని అడ్డుకోలేకపోయారు. ఇక సంజయ్ సింగ్ విజయంతో స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. रेसलिंग నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. हम तो 4 फीट सोए रोड पे, लेकिन मैं सभी तमाम देशवासी जो भी हमारे प्रोटेस्ट में आए, दूर दूर से आए, बूढ़ी महिलाएं आई, बहुत सारे लोग ऐसे आए जिनके पास खाने कमाने के लिए नहीं है, फिर भी हमें सपोर्ट करने आए. हम नहीं जीत पाए, पर आप लोगों का बहुत बहुत धन्यवाद. और एक बात और कहना चाहूंगी कि लड़ाई लड़ी, पूरे दिल से लड़ी, लेकिन अगर प्रेसिडेंट ब्रिज भूषण जैसे आदमी जैसा ही रहता है, उसका जो उसका बिल्कुल सहयोगी है, उसका बिजनेस पार्टनर है, वो अगर इस फेडरेशन में रहेगा तो मैं अपनी कुश्ती को त्यागती हूँ और मैं आज के बाद कभी भी आपको ఇక సంజయ్ సింగ్ పై పోటీ చేసిన అనిత 2010 కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించారు. హర్యానా పోలీస్ శాఖలో ఆమె ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపుల కేసులో ఆమె ప్రత్యక్ష సాక్షి కూడా. మొత్తం మీద WFI అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ విధేయుడు సంజయ్ సింగ్ ఎన్నిక కావడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న రెజ్లర్లు తమ పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.